20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు సంబంధించి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి మరి విద్యార్థులను ఉద్దేశించి కూడా మాట్లాడిండు. చాలా వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు మరి మాకు హామీ ఏమన్నా ఇస్తాడు కావచ్చని చాలా ఆశలు పెట్టుకొని టీవీల ముందు అత్తుకొని మరి కూర్చున్నారు. కానీ చివరికి రేవంత్ రెడ్డి ఎప్పటిలాగే వాళ్ళందరూ కూడా నిరాశ మిగిల్చిండు. ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి నిరుద్యోగి జనార్దన్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేవంత్ రెడ్డి సంబంధించి కూడా చాలా పెద్ద ఆశలు పెట్టుకొని ఉన్నారు 30 లక్షల నిరుద్యోగులు. ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించి కూడా మాట్లాడిన దాఖలాలు లేవు, జాబ్లకు సంబంధించి మాట్లాడిన అక్కడ సిచ్యువేషన్స్ కూడా ఏం లేవు. ఏం చెప్తారు ఈ విషయంలో? 100% అన్న. వీళ్ళు ఏదైతే అనుకోని ప్రచారం చేసిర్రో అదే స్థాయిలో కూడా నిరుద్యోగులు మమ్మల్ని రానియకపోయినా పర్వాలేదు, కానీ మాకేదో ఒక ప్రకటనలు వస్తాయని అందరూ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ని చూసినట్టు ముఖ్యమంత్రి ప్రసంగం కొరకు ఎదురు చూసారు. దానికి నిదర్శనమే నిన్న ఒక్కొక్కళ్ళు లైవ్ పెట్టుకున్నప్పుడు వచ్చినటువంటి లైవ్ వ్యూసే మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మేము అనుకున్న దానికి ఇక్కడ విరుద్ధంగా జరిగింది. మేము అంటే ఒక నిరుద్యోగ లోకం. ఇక్కడి నుంచి అశోక్ నగర్ నుంచి వాళ్ళు పోవాలి, సెక్రటరేట్, అశోక్ నగరు, విద్యానగరు, ఓయూ క్యాంపస్. కానీ ఈ మధ్యలో ఒక ఆగి మా యొక్క వినతి పత్రాలు తీసుకొని పోయి అక్కడ మా గురించి ప్రస్తావిస్తాడేమో అనుకున్నాం, కానీ ఆగలే. అదొక బాధ. తర్వాత అక్కడ మా గురించి ఏమైనా ప్రస్తావించిందంటే అది కూడా ప్రస్తావించలేదు. అది కూడా ఒక బాధనే. ప్రస్తావించకపోగా వారు ఇంకొక క్లియర్గా ఒకటి చెప్పారు. ఏం చెప్పారంటే 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో అన్నాడు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి జాబ్ క్యాలెండర్ రూపంలో ఇస్తామని చెప్పారు. దాన్ని ఎట్లా చెప్పారు? అభయస్థం మేనిఫెస్టో రూపంలో చెప్పారు. దాని తర్వాత గవర్నమెంట్ ఎన్నికలకు పోయేటప్పుడు ఏదైతే పత్రిక ప్రకటనలు ఇస్తారో అట్లా. నిన్నటికి దీనికి లింక్ ఏంటంటే, నిన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పటికి 60,000 ఉద్యోగాలు నింపినాం, 40,000 ఉద్యోగాలు ఇంకా నింపుతాము, ఆ నింపేయటానికి కూడా మేము ఒక 6 నెలల సమయం పడుతుంది అన్నారు. 6 నెలల సమయం అంటే 2.5 సంవత్సరాల లక్ష అన్నారు. అంటే ఒక్క సంవత్సరంలో 2 లక్షలు పోయి ఒక్క 2.5 సంవత్సరాల్లో 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాల కాడికి వచ్చింది. మరి ఇంకా 1,00,000 ఉద్యోగాలు అవి నింపరా, ఎప్పుడు ఏంటి అనేది కూడా చెప్పలేదు. ఈ 40,000 ఉద్యోగాలు కూడా ఏంటి ఉంటుందని కూడా ఒక క్లారిటీ లేదు. ఆ 40,000 ఉద్యోగాలు ఏమి ఉంటాయనేటటువంటిది ఒక ఆలోచన కూడా మాకున్నది. ఎందుకు అంటే వీళ్ళు ఇచ్చేటటువంటి లీక్ల వల్ల మాకు చాలా క్లారిటీ ఉన్నది. ఎట్టంటే అంగన్వాడీలో ఇస్తామని కొన్ని చెప్పారు, దాని తర్వాత ఇంకా ఆర్టీసీలో అని చెప్పారు, దాని తర్వాత ఉన్న జీపీఓలు ఇవన్నీ కలిస్తే 40,000. ఈ 40,000 అయ్యే ఉంటాయి. ఆ 40,000 గురించా మేము ఉన్నది? చెప్పండి. ఏ ఉద్యోగాల గురించి మేము కొట్లాడింది? ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్, ఏఈలు, ఏడబ్ల్యూలు, మిగతా ఉద్యోగాలు. అవి ఉద్యోగాలు కావంటే ఉద్యోగాలు కావని మేము అనట్లేదు. అవి ఎప్పుడైనా నింపురి, వాటిని కూడా ఆహ్వానిస్తున్నాం, వాటిని వ్యతిరేకించట్లేదు. మళ్ళీ ఎమ్మట ఉద్యోగాలు కావా అని అనొద్దు. కానీ వాటితో పాటు ఈ ఉద్యోగాల గురించి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు నీ ప్రభుత్వం గురించి కొట్లాడిరు కదా, మరి వీళ్లకు నువ్వెందుకు నింపట్లేదు? నిరుద్యోగులు అంతా కూడా అశోక్ నగర్లో ఆర్టీసీ జాబ్ కోసమో లేకపోతే అంగన్వాడీ టీచర్ల కోసం ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఎక్కడ కూడా ఉండేవి కదా. అసలు ఇటుకి ఎవరు ప్రిపేర్ కారన్నా. ఆర్టీసీ డ్రైవర్కు డ్రైవింగ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, 10th సర్టిఫికేట్ ఉండాలి, హెవీ లైసెన్స్ ఉండాలి. కండక్టర్కు 10th క్వాలిఫికేషన్ ఉండాలి, దానికి కావాల్సినటువంటి మెరిట్ మీద పోతారు అంతే. అంగన్వాడీలకు కూడా అంతే. అక్కడ ఆ ఊరి కోడలై ఉండాలి ఆడామ. మళ్ళా ఆమె ఎన్ని చదువుకున్నా ఏం చేసినా కదా, ఆ ఊరు కోడలై ఉండాలి. ప్రాథమిక అర్హత 10th చదువుకొని ఉండాలి, ఇంటర్ అయితే ఇంటర్. కాబట్టి వాళ్ళు ఏది పెడతారో అది క్వాలిఫికేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. కానీ ఉద్యోగాల గురించి ఎవరు ప్రిపేర్ కారు కదా. ఆ ఉద్యోగాలు నింపు ఆహ్వానిస్తున్నాం, కానీ ఈ ఉద్యోగాల సంగతి ఏందనేది తేల్చలే కదా. 40,000 అయ్యే ఉన్నప్పుడు ఇంకా మరి ఈ ఉద్యోగాల గురించి ఇంకెప్పుడు 2.5 సంవత్సరాలు ఇవి అయిపోతే మరి ఇంకొక 2.5 సంవత్సరాలలో మిగిలిన ఉద్యోగాలు నింపుతామని కూడా చెప్పలేదు. ఎస్ఐపిసి గురించి, గ్రూప్స్ గురించి, దీని గురించి ఏం క్లారిటీ లేదు. కానీ నిరుద్యోగులను మోసం చేసిందని చెప్తాను. ప్రభుత్వాలను మార్చిన నిరుద్యోగులనే పదే రేవంత్ సర్కార్ మోసం చేస్తుంది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఎందుకంటే నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే చేంజ్ అయిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరి ప్రభుత్వం పోతుందనే భయం ఆయనకి ఏం లేదంటారా? ఇప్పుడు ఏముండదు అన్న, భయం ఏం లేదు. ఎందుకంటే ఒకసారి అధికారం వచ్చినాక వాళ్ళు ఎవరు కూడా ఆ అధికారాన్ని కోల్పోయేటట్టు ఏం చేసుకోరు. ఎందుకంటే ఇలా కాడ అన్ని వ్యవస్థలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. అంటే ఈ అన్ని రకాల వ్యవస్థలు ఎందుకు పనిచేస్తాయంటే మిగతా పార్టీ ఎమ్మెల్యేని ఇళ్ళకు గుంజుకోవడము, ఏదన్నా మళ్ళీ ఒక ఓటింగ్ పెట్టినప్పుడు వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవడము, విప్ ఉన్న దానికి వ్యతిరేకంగా ఇవన్నీ చేసుకోవడానికి ఆ వ్యవస్థలు వాళ్ళకి పనిచేస్తాయి. కాబట్టి ప్రభుత్వం కూలుతుందని ఏమీ లేదు, అది ఏం లేదు. మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు
నిరుద్యోగుల యొక్క ప్రతాపం ఏంది, వాళ్ళ పవర్ ఏంది అనేటటువంటిది అప్పుడు వాళ్ళకు అవసరం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు వాళ్ళకి ఏం లేదు నిరుద్యోగులతోటి. రేవంత్ రెడ్డి మొన్న బీహార్ వెళ్ళినప్పుడు 50,000 ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినామని చెప్తున్నారు. 50,000 ఉద్యోగాలు మాకు ఇవ్వలేదంటూ కూడా నిరుద్యోగులు వాపోతున్నారు. ఏంది వ్యత్యాసం ఇక్కడ? ఇయ్యలే కదా, ఇయ్యంది అక్కడ చెప్పడం అనేటువంటిది మోసం. కాబట్టి ఈడెట్ట మోసపోయారు ఆడ మోసపోద్దని చెప్పినాం. ఇది ఎట్లా వచ్చింది, కర్ణాటకలో గెలిచినప్పుడు కర్ణాటక నుంచి ఏది ఇచ్చిర్రో అది ఇక్కడికి తీసుకొచ్చిర్రు. ఇక్కడ తెలంగాణలో ఓట్లేదు. తెలంగాణ ఫార్ములాను గెలవడానికి ఉపయోగించిన ఫార్ములాను బీఆర్కి తీసుకుపోదాం అనుకున్నాం. బీఆర్కి తీసుకుపోయే క్రమంలో అరే బాబు మీరు ఇట్లా మోసపోయినాం మేము, మీరు కూడా మోసపోకరు, బీఆర్ ప్రజలారా చైతన్యవంతంగా ఉన్నది. వాళ్ళు మన తెలంగాణ సమాజం చైతన్యవంతమే, కానీ మనకన్నా ఎక్కువ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కాడ చాలా చైతన్యం. అవసరమైతే సాగు కొడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కాడ ప్రైవేట్ సెక్టార్ లేదు, కేవలం గవర్నమెంట్ సెక్టార్ మీద ఉండేటటువంటి వాళ్ళు. ఇలాంటి తేడాలు ఆడొస్తే మాత్రం ఆడ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. వాళ్ళు రేపు ఆ ఉద్యోగాల గురించి నింపడం గురించి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వాన్ని కనుక వీళ్ళు నిలదీయకుండా గమ్మున కూర్చున్నా కానీ ఈ ప్రతిపక్షాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఇట్లానే వెళ్ళి నిరుద్యోగులకు న్యాయం చేసినాం, ప్రభుత్వం అంటే నిరుద్యోగుల ప్రభుత్వం, తెలంగాణలో చాలా వరకు ఉద్యోగాలు ఇచ్చినామని అక్కడ కూడా ప్రసంగించారు. ఇక్కడ పార్టీ కూడా ఓడిపోయింది. ఎట్లా చూస్తారు? ఏమన్నా బీహార్లో కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఓడిపోవడం కాదు, ఆయన ప్రచారం చేసిన కాడ అన్ని ఓడిపోయారు. అది గుర్తుపెట్టుకోరు, ఇంకది గుర్తుపెట్టుకోరు. రేపు ఇది కూడా అదే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం ఆషమాష ఏం కాదు కదా, తెలంగాణ ప్రజలకు హిందీ వచ్చు కదా. ఇవాళ అన్ని న్యూస్ ఛానల్స్ 24/7 ఈవెన్ యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో వచ్చినాయి. వాడు వినాలనుకుంటే దాన్ని ఏఐని ఉపయోగించి తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో వినొచ్చు, హిందీలో వినొచ్చు, ఏ భాషల్లో వినొచ్చు. అలాంటి భాషా బ్యారియర్ అనేది లేదు కాబట్టి బీఆర్ వాళ్ళు తెలుసుకుంటారు, వీళ్ళు బుద్ధి చెప్తారు. వీళ్ళు 2 ఏళ్ల నుంచి నిరుద్యోగ పోరాటంలో మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. ఏదైతే నిరుద్యోగుల ఇష్యూస్ని రేజ్ చేసినటువంటి బల్మూరి వెంకట్ కావచ్చు, కోదండరామ్ కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి ప్రసంగించే ముందట చప్పట్లు కొడతా ఉన్నారు. కానీ మీరు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ఉద్యమం వాళ్ళకు కనబడట్లేదా? కనబడి ప్రభుత్వానికి లొంగిపోయారు అనుకోవచ్చు. కనబడుతుంది ప్రభుత్వానికి లొంగిపోయేది. అసలు ముఖ్యమంత్రి వాళ్ళే కదా, వాళ్ళు వచ్చినప్పుడు మా గురించి తెలుసుకొని చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత, నైతికత ఆయనకుంది కదా. మరి ఆయన చెప్పనప్పుడు మేము ఏం చేస్తాం? ఆయనకు తెలుసుకోవాలి, ఆయన వీళ్ళకి చెప్పాలి, చేయమనాలి. ఇదంతా మోసం చేయడానికి వాళ్ళ కంకణం కట్టుకున్న వాళ్ళు కాబట్టి అంతే అన్న. అంటే ప్రభుత్వం చేయడానికి నిరుద్యోగులే ప్రధాన పాత్ర పోషించారు అంటూ రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిండు. ఎక్కడ కూడా కోదండరామ్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినా ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఆయన పదవి పోతుందనే నేపథ్యంలో ఖచ్చితంగా 15 రోజుల్లో ఎవరు అడ్డుకున్నా కూడా మళ్ళీ 10,000 ఆయనకి ఇస్తాం, ఎమ్మెల్సీ పదవిలో ఆయన కూర్చోబెడతామంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీ పట్ల కూడా ఆయన మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఎట్లా చూడొచ్చు అంటారు? దీన్ని ఎన్నో రకాలుగా చూడవచ్చు అన్న. కోదండరామ్ గారికి వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నప్పుడు గతంలో ఈయన ఒక ఉద్యమకారునిగా చూసినట్టు ఈరోజు చూడలేము. ఎందుకంటే ఆ ఉద్యమకారునిగా చూసినప్పుడు అతనికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, అతనికి సమాజంలో ఉన్నటువంటి గౌరవం కానీ ఈరోజు లేదు. ఈరోజు అతనికి ఉద్యోగం వస్తుందంటే ఒకటే ఏంటంటే నిరుద్యోగుల్ని ఉపయోగించుకొని నిరుద్యోగులను మోసం చేయించి కాంగ్రెస్కి అధికారం తెప్పించినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞత. అంటే మరి ఆయన పట్ల ఉన్న కృతజ్ఞత నిరుద్యోగుల పట్ల ఎందుకు లేదంటే దానికి రకరకాల ఈక్వేషన్, కులం ఈక్వేషన్ కావచ్చు, ఇంకా ఆయన పార్టీని మెర్జ్ చేసిండని, ఇలా కాంగ్రెస్ బలోపేతం కావడానికి క్షేత్రస్థాయిలో రేపు అక్కడ అన్నో ఇన్నో ఒక 100 ఓట్లు ఏ ఓట్లో వాళ్ళ పార్టీ వాళ్ళ నుంచి స్థానిక సంస్థల్లో లేపిస్తాడని, మళ్ళీ స్థానిక సంస్థలలో వాళ్ళు పోటీ చేయకుండా ఉండేందుకు, ఆయన పార్టీ లేకుండా చేయడానికి, ఇంకా ఆయన పార్టీ ఇంకా ఈసారి కాకుండా ఇంకోసారి ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటాడా ఎన్నికలలో? ఏముండదు. దాన్ని నిర్వీర్యం చేస్తే అందరు మళ్ళీ ఆయన దాంట్లో ఉన్న వాళ్ళంతా రెడ్డిలు వాళ్ళు తెలంగాణ ఆయన టీజేఎస్ నుంచి ఉన్న వాళ్ళంతా ఇళ్ళకి వస్తారు. ఆయన రకరకాల ఈక్వేషన్లు, మెయిన్గా కుల ఈక్వేషన్ ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నిర్భయమాటంగా చెప్పాలి. ఎందుకంటే ఇది కులతంత్రుల సమాజం కాబట్టి కులము అనేటటువంటిది వేరు చూసి రాజకీయాన్ని చూడలేము. రాజకీయానికి, సామాజిక సమస్యలకు ఎప్పుడైనా కులం అనేటటువంటిది ఒక భూమికగా పనిచేస్తుంది. కాబట్టి ఈయనను ఒక కులం యాంగిల్లోనే అక్కడ చూడవచ్చు అనేది నా ఉద్దేశం. అద్దంకి దయాకర్ సంబంధించి గత కొద్ది రోజుల కిందట మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు నేను కృషి చేస్తా అంటూ కూడా ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు మరి మీ అందరు ఎందుకు తీసుకోలేకపోయింది ఆయన దగ్గర? అద్దంకి దయాకర్ గారు ఆడ కంచెలేపించేటప్పుడే బంద్ చేయించాలి. ఎందుకంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ, ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమంలోనే కంచెలు లేవు, ఏమనరు మన పిల్లలు అని కంచెలే బంద్ చేయించాలి. కంచెలు వేసేటప్పుడు ఊకున్న వాళ్ళు ఆయన కంచెలు వేసుకుంది ఆయనకు రక్షణ గురించి. మరి ఇక కంచెలు కాదని చెప్పేసి మమ్మల్ని కలిపేయడానికి ప్రయత్నాలు చేస్తాడా? అది ఇక మేము అనుకోవడం అది మా మూర్ఖత్వం. అంటే మిమ్మల్ని పదే అరెస్టులు కూడా చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు మీ మీద పెడతా ఉన్నారు. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డికి ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
రేవంత్ రెడ్డి గారు అక్రమంగా అరెస్ట్ చేసి పెడితే మీకు వాస్తవాలు తెలియదు. గత ప్రభుత్వాన్ని ఓడిపోయింది ఫామ్ హౌస్లో పండబెట్టిరని మీరు ఒకటే చెప్తున్నారు. ఆ ఫామ్ హౌస్లో పడుకోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి వాస్తవాలు వాళ్ళు తెలుసుకోకుండా ఉండడమే. వాళ్ళ పార్టీ వాళ్ళు భజన చేయడము, అవే వాస్తవాలు అనుకోవడము, ఆ వాస్తవాలు అనుకొని వాళ్ళు వేసుకున్నటువంటి రాజకీయ ఎత్తుగడల వల్లనే వాళ్ళు ఓడిపోయారు. ఈరోజు కూడా మీకు కొంతమంది చెప్పేవి నమ్మి నిరుద్యోగులు మన మీద వ్యతిరేకత లేరు, ఓడో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనేదే మీరు భ్రమలలోకి పోతే ఇబ్బంది. ఎందుకంటే ఏ ఉద్యమం అయినా ఎవరైనా ఇద్దరు ముగ్గురే ఉంటారు. మరి కాంగ్రెస్లో అందరు ఉన్నప్పుడు నువ్వే పీసీసీకి ఎందుకున్నావు? పీసీసీ లేనప్పుడు నువ్వు ఒక్కరిని ఎందుకు కొట్లాడినావు? అలా 4 కోట్ల మందికి 119 మంది ఎందుకు చట్టాలు చేస్తున్నారు? ఇదన్నీ ఉద్యమాలకు అందరూ నాయకత్వం వహించారు. నాయకత్వం వహించినప్పుడు ఒక సమయానుగుణంగా, కాలానుగుణంగా, ఒక సందర్భోచితంగా అందరూ ఆ సమస్యకు ర్యాలీ అవ్వడం జరుగుద్ది. కానీ ఎప్పుడు అందరు బయటికి రావట్లేరని ఎవడు లేడు ఈయనెమ్మటి 24 గంటలు వీళ్ళెమ్మటి తిరగాలనుకున్నప్పుడు మోసం. అది ఒక సాక్ష్యం ఏంటంటే నువ్వు ఎవరు లేడు ఒకటే రోజు ఫ్లేవర్ కింద రాత్రులు చేయలేదా? రాత్రులు చేయలేదా? చేసిరు కదా. మరి అది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి. ధర్నాలు కావచ్చు, పోరాటాలన్నీ కూడా ఉద్యోగాలు అద్దంటూ చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు ఈ విషయంలో? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా ఇదే మాట్లాడడం అనేటువంటి దుర్మార్గం. అది విరమించుకుంటే మంచిది. ఏదో పోయి తెలంగాణ సమాజానికి నిరుద్యోగులకు దూరాన్ని పెంచుతాం, నేను ఉద్యోగాలు ఇస్తుంటే వీళ్ళు వద్దంటున్నారు, వీళ్ళ దాంట్లోనే కొంతమంది ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, కొంతమందిని ఏదో సమాజానికి దూరాన్ని పెంచాలనేటటువంటి ఎత్తుగడలుగా నువ్వు పోతే మాత్రం నీకే నష్టం. నువ్వు చేయని దాన్ని చేసుకొని చూపించుకోవడానికి ఇలాంటి మమ్మల్ని బదనాం చేస్తే ఎన్ని రోజులు చేస్తావు? ఇంకో 2.5 సంవత్సరాలు చేస్తావు. దాని తర్వాత ఎన్నికల ఇయర్ వస్తుంది. ఎన్నికల సంవత్సరం వచ్చినప్పుడు అందరినీ మిమ్మల్ని ఉరికిస్తారు. మళ్ళీసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసుల పహారా లేకుండా వచ్చి విద్యార్థులతో మాట్లాడుతూ ఎవరిని అరెస్ట్ చేయకండి, ఎవరిని నిర్బంధించకండి అంటూ కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏం చెప్తారు ఈ విషయంలో? ఆహ్వానిస్తున్నారు. రావాలి, ఒక చర్చ జరగాలి. మంచిదే, ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు 100% రావాలి, చర్చ జరగాలి. దానివల్ల సమాజానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. అవకాశం ఉంటుందా రేవంత్ రెడ్డి పోలీసుల పహారా లేకుండా, కంచె లేకుండా వచ్చి విద్యార్థులతో మాట్లాడే ఆస్కారం ఉంటుంది? ఎందుకంటే మొన్ననే మిమ్మల్ని రిమాండ్లోకి కూడా తీసుకున్నారు, అంతకుముందు అరెస్టులు చేసిరు, జైలుకు పంపించే ప్రయత్నం కూడా అనేక సార్లు మీ మీద చేసిరు. ఎందుకంటే నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పి మీద కక్ష సాధింపు చర్యలు బాగా చేస్తున్నారంటూ కూడా మేధావులు చెప్తున్నారు. అది వాస్తవమే, అది వాళ్ళు చూసుకోవాలన్నా. ఇప్పుడు ఏ నిరుద్యోగాన్ని కొడుతందుకో, చేస్తందుకో, చంపుతందుకో ఏది చేయరు. అది తప్పు. నువ్వు చర్చిస్తుంటే ఓడొద్దంటాడు. ఇప్పుడు మీకు పార్టీల పరంగా ఉండేటటువంటి విద్యార్థి సంఘాలు ఏమన్నా అన్నా కానీ కూర్చోబెట్టి, వాళ్ళు కూడా విద్యార్థులే కదా, అరే నాయన ఆ పార్టీ చేయలేదు మేము ఇది చేస్తున్నాం అని కూర్చోబెట్టుకొని ముందుగా అధికారులు అందరూ చెప్పేసి అసలు ఏంది సమస్యలు ఏం మాట్లాడదాం, ఇవన్నీ కసరత్తే కదా. నువ్వు చెప్తేనే కాదు కదా యూనివర్సిటీకి మంచి జరుగుద్ది అనేది. అక్కడ ఉన్న ప్రొఫెసర్లకు తెలియదా? ఇలా నువ్వు ఒక వ్యవస్థలో పనిచేస్తున్నావు, ఒక మీడియా సంస్థలో నీ మీడియా సంస్థకు డబ్బులు వస్తేనే కదా నీకు జీతం వచ్చేది. నీ మీడియా సంస్థ నువ్వు నరుక్కుంటావా? నువ్వు కూర్చున్న చెట్టును కొమ్మను నువ్వు నరుక్కోవు కదా. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా యూనివర్సిటీ ఆగం కావాలనుకుంటా, అక్కడ చదువుకునే విద్యార్థులు కూడా యూనివర్సిటీ ఆగం కావాలనుకుంటా, బాగా కావాలనే కదా కొట్లాడేది. అలాంటప్పుడు ప్రొఫెసర్లకు చెప్పి వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాటిని ముందే చర్చించండి, వాటికి సొల్యూషన్స్ ఏం కావాలో అడగమనండి, వాటిని అన్ని క్రోడీకరించండి, వాళ్ళని రమ్మనండి, మాట్లాడమని చెప్తే అందరు వస్తారు. నువ్వు ఉద్యోగం ఏం చేయకుండా వీళ్ళు రావద్దు, వాళ్ళు రావద్దు, గించెలు అన్నప్పుడు కోపంగా ఉంటారు పిల్లలు. మీరు ఒకటి పోలీసులు పంపిస్తే వాళ్ళు ఒకటంటే వీళ్ళు ఒకటి వాళ్ళు ఒకటి, ఇది అంతే అవుతుంది. ఫైనల్గా చెప్పండి, రేవంత్ రెడ్డి సంబంధించి 20 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద అడుగుపెట్టినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హైలైట్ చేస్తూ ఉంది. కానీ అశోక్ నగర్కు రేవంత్ రెడ్డి ఎందుకు రాలేకపోతున్నాడు? అనేకమైనటువంటి హామీలు ఈ అశోక్ నగర్ వేదికగా ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఇక్కడికి ఎందుకు రాలేకపోతున్నాడు? మీతో ఎందుకు చర్చించలేకపోతున్నాడు? ఉస్మానియాలో ఫస్ట్ హామీలు ఇవ్వలే కాబట్టి అక్కడ పోగలిగిండు. ఇక్కడ హామీలు ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నిలదీసి అడుగుతారు. అదొకటి. 20 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి రాలేదనడం 100% తప్పు. గత ముఖ్యమంత్రి వచ్చింది కానీ మాట్లాడలేదు. కేసీఆర్ గారు ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు వచ్చారు కానీ మాట్లాడలే. ఈయన వచ్చిండు, మాట్లాడిండు అంతే. వచ్చి మాట్లాడిండు కాబట్టి ఒక చర్చ అయింది. ఆ రోజు వారు మాట్లాడినా చర్చ అయ్యేది. వారు మాట్లాడకపోవడం వాళ్ళు చేసుకున్నటువంటి ఒక తప్పే అని నేనంట. ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడాలి, మీ నుంచి కోరుకుంటాం కదా. ఒక తండ్రి నుంచి పిల్లలు ఏదైతే కోరుకుంటారో అట్లనే కోరుకుంటాం, ఒక ప్రభుత్వ పెద్ద నుంచి ప్రజలం. మీరు మాట్లాడాలి, గొప్ప చదువుకోండి, కష్టపడి చదువుకోండి అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు. కానీ చదువుకున్న తర్వాత ఏం చేయాలి, జాబ్స్ ఎట్లా ఇస్తాం, నోటిఫికేషన్లు ఏమి ఇస్తాం, దీనికి సన్నద్ధంగా అండి అట్లాంటి విషయాలు కూడా ప్రస్తావించలేదు. ఒక నిరుద్యోగిగా, విద్యార్థి నేతగా మీరు ఏం చెప్తారు ఈ విషయం? 100% ఒక పెద్దగా నువ్వు చెప్తున్నావు చదువుకో అంటున్నావు, కానీ చదువుకోవడానికి కావాల్సినటువంటి సమకూర్చే బాధ్యత ఒక ప్రభుత్వ పెద్దగా నీ దగ్గర ఉంది. కాబట్టి ఇవి లేవు, ఇవి నేను చేస్తాను నువ్వు చెప్పలేదని చెప్పండి. మీరు చెప్పరి నేను ఇస్తా
మీరు అడగడంలో కూడా బీదరికంగా ఉన్నారు, 5 కోట్లు అడుగుతున్నారు. మరి ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వచ్చినాక ఈ 2 బడ్జెట్లు జరిగినాయి. ఈ 2 బడ్జెట్లలో యూనివర్సిటీ బడ్జెట్ ప్రపోజల్స్ ఇన్ని పెట్టారు, నేనేం కట్ చేయలేదు, ఇంకా ఎక్కువ అడుగురని నేను ఇచ్చిన, ఇంత ఇవ్వడం వల్ల ఇంత జరిగింది ఇదని ఎక్కడ చెప్పలేదు కదా. ఉద్యోగం చదువుకుంటే ఎవడేం చెప్తాడు, పని చేసేటోడు కూడా ఆడ పోరగాడు బీరు తాగుతున్నాడు, తాకర చక్కగా చదువుకుని నేను చదువుకుంటే గిట్ట కాకుంటుందని చెప్తారు. అట్లా చెప్పడం కాదు, చదువుకు కావాల్సినటువంటి సరుకులు సమకూర్చే బాధ్యత నీ కాడున్నది కాబట్టి నువ్వు చేయాలని కోరుతున్నాను. అదే నేను చెప్తున్నా. ఒకటి ఏం అడుగుతున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్గా మాట్లాడలేదు, అంటే కాంగ్రెస్ కంటే ఒక ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఒక వ్యవస్థ తరపున మాట్లాడినట్టు మాట్లాడలేదు, ఒక వ్యక్తిగా మాట్లాడినట్టు ఉన్నది. అంటే వ్యక్తిగా అంటే ఎట్లా అంటే, నేను ముఖ్యమంత్రి కాకుండా ఈయనకు పదవి వచ్చేదా, నేను ముఖ్యమంత్రి కాకుండా ఈయనకు వైస్ ఛాన్సలర్ వచ్చేదా, నేను ముఖ్యమంత్రి అంటే ఆయన వ్యక్తిగా నేనైతే ఇది చేస్తాను ఒక వ్యక్తిగత ఇమేజ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేసిండు అనేది క్లియర్. అంటే ఈరోజు ఒక రాచరికపు పాలన పోయింది, ఒక కల్వకుంట్ల రాజ్యాంగం పోయింది, కాంగ్రెస్ ఒక అంబేద్కర్ రాజ్యాంగాన్ని నడుపుతున్నదని మీరు చెప్పినట్టు, మరి మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఇది చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాబట్టే ఇలా ఒక ఎస్సీని ఇంకా మీరు ఇంకా కిందికి దిగి మాట్లాడతారు కదా, ఒక మాదిగను చేసినామని, ఒక మాదిగను మంత్రిని చేసినామని, ఒక మాలకు ఎమ్మెల్సీ ఇచ్చినామని, ఒక బీసీ బిడ్డకు బీసీ కమిషన్లు ఇచ్చినామని, ఒక ఎస్సీ బిడ్డకు ఒక విద్యా కమిషన్లు ఇచ్చినామని, ఒక ఎస్సీ బిడ్డని ఇచ్చినవను నువ్వు మా ప్రభుత్వం చేసింది, ఇది కాంగ్రెస్ వల్లనే సాధ్యము, కాంగ్రెస్ ఇంకా ఎక్కువ మందికి ఇవ్వబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వము, ఇది ఒక సెంట్రిక్గా ఒక వ్యక్తి చుట్టూ తిరగదు అని చెప్పలే కదా. ఎప్పుడు రేవంత్ రెడ్డే చేసిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి అన్నాడు, రేవంత్ రెడ్డే అనే చెప్పుకుంటున్నావు కాబట్టి ఒక రెడ్డిగా ఒక పోలీస్ పటేలు మనవనిగా పోలీస్ పటేల్ కొడుకుగా నువ్వు మాట్లాడినావు కాబట్టి ఆ పోలీస్ పటేల్ వాళ్ళ బుద్ధిలో చూపించినావు కాబట్టి ఏకవచన సంబోధనే వచ్చింది నీ దగ్గర.